रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते గవాస్కర్ సెంచరీ కొట్టాలన్నా బాలమురళి పాట పాడాలన్నా రవిశంకర్ మధ్యలో కూడా పాట చేశారు. అసలు మీకు విషయం తెలుసా? 1945 ఆగస్టు 14 రాత్రి వైస్రాయ్ మూడికి ఇప్పటి మన దేశ పరిస్థితికి చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా? అంతెందుకు పెళ్లి చుట్టూలో ఫస్ట్ టైం నేను చూసుకుంటుంది ఇప్పటి మన కాపురానికి మూడే కాదు కాదు నాన్సెన్స్. మూడంటే ఏంటో దాని పవర్ అంటే ఏంటో చెప్పాలనుకుంటే నా మూడంతా పాటు చేసాం. కూర్చో కూర్చో జాగ్రత్తగా విను. మూడనేదే లేకపోతే అమెరికా పుష్టి రష్యా కార్గోచేవికి చర్చలు అనేవే జరుగుండేవి కావు. వాళ్ళకి పెట్టుకోలేనా ముగ్గురులో మూడు పాటు చేయటం కేరళ జన్మ హక్కు. దానికేం భాగ్యం కలవారి కోడలు కదా. అదే చిన్న మొత్తం కూడా లక్షాధికారులు కోటి ఇతరులు కావాలా? చెప్పిందే నిజమైతే నువ్వు మానవ విషయంలో పొరపాటు పనిచేస్తా. నేను అక్కడ ఉన్నంతసేపు నీ గురించి ఎన్నిసార్లు అనుకుందో. నువ్వు పంపించిన చీర వాళ్ళ అత్తకి ఆడబుచ్చికి చూపించి ఎంత సంబరపడిపోయిందో. అరే కదా బాగా నాకు మాత్రం నేను చూస్తాను. కాకపోతే తన మొదలు ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి పంపించుకుంటుంది ఆ సున్నుండలు. నిజానికి ఈ సున్నుండలు నా కోసమే పంపించుకుంటాను. నిజమేరా? నన్ను వంటేదానికి ఎంత అభిమానం, ఎంత అపేక్ష. ఈ సున్నుండలు నేతితో తయారు చేసేస్తున్నాయి. నేతితో తయారు చేసుకుంటుందిలే, లేకపోతే గట్టితో వాడితే పాడైపోతే తెలుసు కదా. కేజీ వెన్నపోతుంది. వెన్నపూత కేజీ ఖరీదంటే అది ఖరీదంటేనా కొలతలు తూకాలు ఉంటే అది అభిమానం ఎలా అవుతుందా? మనకే ఉండాలి. చూసి జారిపోవడాలు బాధపడవు అనుకుంటాను. నేను మర్చిపోయి క్యాన్లు వేసుకొచ్చాను. సున్నుండలు తాలూకా పిండి. ఆ వ్యాపారుడు సున్నుడితో పాటు ఆ ముందుబడి వేశాడు. కానీ నేను ఇంటి దాకా మోసుకొచ్చాను. సరే కానీ అది భారతి చూడకుంటే చిక్కేది. లేకపోతే నీ కూతురి గొప్పతనం కోడలు చిన్నప్పుడు అందరం కూతురు మీద మీకున్న ప్రేమ అపారం. కానీ
దాన్ని ఇలా అబద్ధంతో రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అబద్ధం నా బిడ్డ తర్వాత మారుతుందన్న నమ్మకంతో కాదు, దాని లేమితనాన్ని దాక్కుండేమోనన్న అసలు అసలు మనిషికి మమకారమే ఓ పెద్ద బలహీనత. అది నీకు అర్థం కాదు. మిమ్మల్ని బాధపడ్డామని కాదు నేను మాట్లాడింది. అబద్ధం చెప్పి నన్ను పరాయి పని చేస్తున్నారని ఆవేదన. ఈ అబద్ధం పొరపాటే పొరపాటే. చంద్రం, నీకు నిజం చెప్పాలి. నీ చెల్లెలు ఈ పరిస్థితికి కారణం ఈ బావ ఆర్థిక పరిస్థితి. ఇంతకాలం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకోసారి చెప్పారు, అయినా ఆయన పరిస్థితి ఎప్పుడు బాగుందట. ఏదో లేరా, ఈ ఒక్కసారికి కొంత సొమ్ము సర్దుబాటు చేయగలిగితే వాళ్ళ మానాన్న వాళ్ళు బతుకుతారు. సర్దుబాటు చేసిన ప్రతిసారి వాళ్ళు అత్యంతగా సుఖపడిపోతారని పిచ్చి ఆలోచనతో కథలతో ఉన్నారే కానీ బావగారు ఆడపిల్లల తండ్రిని కదా, ఆశపడడం అలవాటైపోయింది. తండ్రిగా మీరే కాదు, అన్నప్పుడు కూడా ఆశపడాలి. అలా ఆశపడుతున్నా తప్పలేదు. దురాశ పడుతున్నాను ఒకసారి ఆలోచించాను. ఓ రాఘవయ్య గారా, ఎప్పుడంటే గుంటూరు ఎక్కడి నుంచి రావడం? అబ్బాయి చంద్రం, ఆ కుర్చీ ఏంటండి సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు. అబ్బాయి ఆ కారణం కదా అవసరం అయితే చెప్పట్లేదు. మీరు తెలియని రహస్యాలు ఏమంటే చెప్పండి. మా నాన్నగారు అల్లుడి గారి ఇంటికి వచ్చారు. ఏంటంటే ఆయన గారికి వచ్చి చెప్పండి. అదేదో చిట్ ఫండ్ కంపెనీలో క్యాషియర్ పోస్ట్ ఖాళీగా ఉందట. సెక్యూరిటీ డిపాజిట్గా ఓ 5,000 కట్టగలిగితే ఉద్యోగం వస్తుంది. మీరు నమ్మారు. ఎవరికైనా ఆడపిల్లలు ఇచ్చుకున్న వాళ్ళకు ఇవన్నీ మామూలే. తప్పదు అనుకుంటేనే ఒకసారి పిఎఫ్ లోన్, ఒకసారి ఫెస్టివల్ అడ్వాన్స్ని కొంత ఆయనకి సమర్పిస్తున్నామంటే ఎవరు ఖాళీ అయిపోయి అయినా వాళ్ళ వరకు లాభలేదు రండి. మామూలు దాతలు అయితే అల్లుడు దేవుడిస్తూనే ఉంటారు. చంద్రం మా అజిబాలాగా అసలు మాట్లాడతావా? రావా ఆయన చెప్తాను, చూడండి రాఘవయ్య గారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు కోచింగ్లో ఉండాలండి. లేదంటే రాశి చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఆంజనేయ ఎవరైనా చదువు అడిగావు? కోటేశ్వరరావు గారి పెద్ద కొడుకు. మీకు ఆయనకి దగ్గర కొడుకులు ఉన్నాయి. చూసారి చెప్తుంది, మీ నాన్న కోసం కాదు, మీ బాబు కోసం కాదు, ఈ ఇంటి ఆడపడుచు కోసం. అమ్మా నాకు ఆ విషయం వాడికి మాత్రం తెలియదండి. కాకపోతే ఇక్కడ చెప్పకుండా అక్కడ మాటించి వచ్చానని. నా పర్మిషన్ తీసుకునేది కాదండి నా బాధ. పరిస్థితులు అర్థం చేసుకోమంటున్నాను అంతే. అర్థం చేసుకోవడానికే ఉందిరా ఇందులో. నువ్వు చెప్పే స్థితికి ఎదిగిపోయావు, నేను వినే స్థితికి దిగజారిపోయాను. ఇదిగో ఈ మాటే నాకు నచ్చదు. ఏమండి అసలు ఈ మాట ఎప్పుడు వినలేదండి. మీ రిటైర్మెంట్ డబ్బుతో పెద్దవాళ్ళ గారికి స్కూటర్లు ఆ టీవీలు కొనిస్తే నేను కాదన్నానా? ఉన్న ఇంటిని కూడా అమ్మేసి చిన్నానికి పట్టు రూపాయలు ఇచ్చేస్తే నేను వద్దన్నానా? ఆడంబరాలకు పై అప్పులు చేసి మిమ్మల్ని అందరినీ తృప్తిపరచడానికి ప్రయత్నం చేశాను కదండి. ఎవరి కోసం, ఎందుకోసం? ఆడపిల్లల పట్ల నాకు బాధ్యత ఉంది కదా. చంద్రం, మధ్యలో ఈయనేమిటి అనుకోకపోతే ఒక్క మాట. ఈసారి కూడా మీరు సొమ్ము సర్దుబాటు చేసి పంపించమంటారు బాధ్యత, అంతేనా? తెలియగలవాడు చెప్పిన విషయాన్ని ఆ అప్పారావుల చప్పులు వేసిస్తాం. మన
చూడబ్బా ఆ మధ్యలో ఈయన పోతే ఒక మాట అది అదేదో ఒకసారి మీ నాన్నగారి మాట తగ్గినట్టు ఉంది మీ చెల్లి సంతోషం మీరు చెప్పినట్టు జరగాలంటే ఉన్న పరంగా 5,000 రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ 5,000 నేను బ్యాంక్లో ఉద్యోగమా కాదు, లేదా ఎవరు చెబుతారన్నా దక్షిణ ఆ పని చేయడానికి సొంత కట్టంత చెల్లి కదయ్యా, రాజకీయ కట్ట గుండెకే కావాలి. అనవసరంగా కంపాల కనకాయలు ఆలోచించి ఆ పొరపాటు చేసుకోకు కదా. ఈ కన్నాల కనకాయ ఎవడు మీ నాన్నని చూస్తున్నావయ్యా? ఆయన ముఖంలో నవ్వు చూడాలంటే ఏదో ఒకటి చేయాలి. అవసరం బలవత్తరం మధ్యలో ఏమేమిటి అనుకోకపోతే ఒక్క మాట చెప్పండి. అప్పు చేయి. అప్ప ఎవరిస్తాడండి? ఆలోచించవయ్యా. అరే అలా శంకరయ్య తాగోకుంటే పనులు జరగవయ్యా. అసలు మన దేశానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక స్థానం ఉంది అలాంటి కారణం ఏంటో తెలుసా? అప్పులు చేయకూడదు. మనిషి యొక్క కెపాసిటీ 10 మందికి తెలియాలంటే అప్పులు చేయాలయ్యా. అమ్మా నువ్వని చెప్పమ్మా. ఎవరేం చెప్పినా ఇప్పుడు 5,000 రూపాయలు అప్పించేది కావాలి. అవును కదా, కావాలి అమ్మా. అప్పిచ్చేయాలి. నీకు 5,000 ఇచ్చే వెధవ ఎవడో దొరకపోతే 3,000 ఇచ్చి సగం వెధవలు కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనే నా దగ్గర 3,000 ఉన్నాయి. మిగతా 2,000 ఇచ్చే సగం వెధవం కోసం ప్రయత్నం చేద్దాం. ఏంటాయా పెద్దవాళ్ళ గౌరవం లేకుండా అలా తెగేస్తే తాతలాగా నేను ఎవరో ఊరికే ఇచ్చేస్తానన్నా అప్పుగా తీసుకో. నువ్వు అనే చెప్పమ్మా. అవునండి, 3,000 తీసుకుని మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేద్దాం. ఎలా చెప్పాను అబ్బా అబ్బా సరస్వతి నేను చక్కగా చెప్పావమ్మా. సరస్వతి ఎవరు? ధనుంజయ్ గారి కూతురు. కాదయ్యా, కృష్ణారావు గారి భార్య. తీసుకోండి. మా బావ కావాల్సింది 3,000 5,000 రూపాయలు. మరి అంత డబ్బు సంపాదించాలంటే నా బ్యాంకు ఉద్యోగం అనేది కాదు, లేకపోతే నా దగ్గర ఎక్కడ ఇప్పుడు రావు. అలా కాదండి, ఆ 3,000 తీసుకుని పంపిస్తే మావయ్య గారు కూడా సంతోషపడతారు కదా. మావయ్య గారు సంతోషిస్తారు పోయా సరే, అక్కడ మా బావగారు సంతోషించే అర్థాన్ని కాదు, ఆయన కావాల్సిన 5,000. పోనీ నేను ఒక మాట చెప్పనా? సహాయనా చెప్పు చెప్పు. చెప్పాలండి. అమ్మాయి అంత క్లియర్ కట్ గా అడుగుతా ఉంటే చెప్పు గిప్పు పిచ్చేస్తారు చెప్పంటారా? తప్పదు కూడా దొరికిందిగా చెప్పు. ఏం లేదండి, మా నాన్నగారు నా పేరు మీద బ్యాంక్లో 3,000 వేశారు కదా. వేశారు. ఆ డబ్బు అలానే ఉంది. అందులో 2,000 రూపాయలు డ్రా చేసి రాజేసి నేరుగా శివాలయం దగ్గరికి వెళ్ళవా. అక్కడ ఆ గుడి దగ్గర లైన్ లో వరుసగా నిల్చొని అత్యంతంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దానం చేసి రావడానికి అమ్మాయి అంత క్లియర్ కట్ గా చెప్తా ఉంటే చేసే చూసే అని వెంకటరావు పిచ్చిగా మాట్లాడతారా? ఈ వెంకటరావు అబ్బా అబ్బా ఇప్పుడు లైన్లోకి వచ్చావయ్యా. అమ్మాయి గారు అన్నట్టు ఆవిడ దగ్గర 2,000 నా దగ్గర 3,000 తీసుకొని మీ చెల్లెలకు పంపించు. ఎలా చెప్తారు? కనకారావులో కరెక్ట్ గా చెప్పాడు బాబు. కనకారావు ఎవరన్నా? తెలియలేదు, ఒక పిల్లల కొడుకు. చూసాను మధ్యలో ఈయన జరుపుకోకపోతే ఒక్క మాట అయ్యా.
అసలు మీ బావకి డబ్బు అదే మీ చెల్లెలకి డబ్బు పంపించడం ఇష్టం ఉందో లేదో తప్పరా? లేకపోతే ఎందుకంటే ఓ సగం ఆలోచించేస్తావు అంతగా సరే అను. సరే అనింది. అబ్బా సరే అనండి. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నా దగ్గర ఉన్న 3,000 నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చాయా? అదేంటండి అలా అడుగుతారు? చంద్రం, భార్య ముఖంలో కనిపించే చిరునవ్వు ఇచ్చిన షూరిటీ మరొక ఉండదా? నేను భార్యను సెలెక్ట్ చేసుకోవడంలో ఏ పొరపాటు చేయలేదు. చంద్రం, బయట మగవాడు ఎంతమందిని ఓడించినా సంతోషం మాత్రమే పడతాడు. కానీ ఇంట్లో ఎన్నాళ్ళని గెలుచుకున్నప్పుడు గర్వం ఉంటాయి. రియల్లీ యు ఆర్ లక్కీ. చాలా అదృష్టవంతురాలు. చూసినప్పుడల్లా నాకు ఏదో బాధ. వాళ్ళు తప్పు చేశారమ్మా, వాళ్ళు తప్పు చేశారు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏదో కలవరిస్తున్నారు. నేనా? వయస్సు పెరిగిపోయింది కదమ్మా, కాఫీ కలవరిస్తా. ఈ టైంలో ఈ వయసుకి ఏ టైంలో ఇవ్వాల్సిన ఆ టైంలో ఇవ్వకపోతే ఇదిగో ఎలాగే జరుగుతుంది. షుగర్ తక్కువయ్యమ్మా, చాలా పెద్దది. చంద్రబాబు, ఒక్కొక్కసారి నీ బుర్ర కేశవరావు బుర్రలాగా ఈడుగా ఎవరండి బాబు? బుర్రకేశ్వరరావు తెలియదేయా? ముకుందరావు గారి దత్తపుత్రుడు. ఇదిగో ఒకసారి వాళ్ళిద్దరూ మార్కెట్లో కూరగాయలు కొంటున్నప్పుడు భయో మాస్టారు అని పలకరించాడు. నీకు బతికేశాను కదా, అరే అప్పుడే మర్చిపోయావా? ఇంకొకసారి మనం బస్సులో వస్తున్నప్పుడు మన పక్కనే ఉన్న హిప్పీ క్రాఫ్ట్ వాళ్ళు చూపించి ఇతను నా కజిలన్నీ పరిచయం చేశాడు. ఏమయ్యా అతను చేతిలో ఉన్న పేపర్ తీసుకొని చదివేశాం. మరి అంతా గుర్తు లేకపోతే ఎలాగయా? ట్రై చేస్తాను. మరి అంత జ్ఞాపక శక్తి లేకపోతే ఎలాగయా? బుద్ధావతారం తెలుసా నీకు? కేశవాచార్యులు గారు కొడుకు. అయితే నువ్వు తెలుసుకొని తెలిసిన కూర్చున్నా శాసనం అంటే శాసాచలం గారి కొడుకు విశ్వనాథం గారు. బావా ఏమైంది? ఏంటప్పుడు బాగుంది. రైలు ఇంజిన్కి ప్లాట్ఫామ్కి వచ్చి నలిగితే విలయలో కుట్టుకునే బాబా ఇది అసెంబ్లీలో బడ్జెట్ మీటింగ్ లాగా నాకేం అర్థం కావట్లేదు. ఏమీ లేదయ్యా, చిన్న ఫ్యామిలీ మ్యాటర్. వెరీ గుడ్. బావా నేను కాదు, మాను కాచింగం గారని ఈ ఇంటి వాళ్ళు చాలా మంచివారు. అలానే చాలా మంచివారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అందరూ ఇతను మన ప్రసాదంలో ఉన్నాడే. ఏంటండి నేను ప్రసాదాన్ని అబ్బాయి ఆ కుర్చీరా చిన్నప్పుడు చూసారా ఆ శివుడు ముక్కేస్తే కోతిలాగా ఉండేవాడివి. అవును, మీ నాన్నగారి పేరు వెంకటనారాయణ కదూ? కాదండి. అవునులేవయ్యా, మీ నాన్నగారి పేరు వెంకటనారాయణ, వాళ్ళ నాన్నగారి పేరు వెంకట భూపతి. అది కాదండి, నాకు తెలుసులేవయ్యా. ఒకసారి ఆ రోజుల్లో మీ తాతగారిని చూస్తే తెల్ల పోలీసులు కూడా తోటలు చూసేవాళ్ళు. బాగుందండి. నేను సివిల్ పోలీసులే కాదు, సిఆర్పి పోలీసులు కూడా రక్షించలేదు.
జాగ్రత్తగా ఉంది. భారతి వస్తున్నా వస్తున్నా భారతి. ఒకసారి మీ తాతగారి మీటింగ్ పాలకుల్లో జరుపుకొని వెళ్ళానయ్యా. అక్కడ కళా వెంకటరావు గారు, ప్రకాశం పంతులు గారు, మొదలు వారంతా కూర్చొని ఉండగా గురువు గారు ఏంటయ్యా ఏంటలా మెలిసి తిరిగిపోతున్నావు? అర్జెంట్ అండి. తర్వాత చెప్తాను, ముందు అటుగా మంగళ వచ్చి అహాలు పిల్లలు ప్రసాదరావు అని భారతి వాళ్ళ తమ్ముడు కాకినాడలో పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లో క్రమంగా పనిచేస్తున్నాడు. తెలియదు కనుకోండి. కనపడతానే ఉందండి. ఎంతమ్మా? అవును, ప్రకాశం చూడాలి. ఏమమ్మా అలాగే కరెంట్ లో పరిగెత్తాడు. నేను అప్పుడే అనుకున్నానండి. ఏమైందండి? అబ్బా ఒకసారి అడుగు. ఏమైందిరా? ఏమైందక్క? హత్య కేసులు ఎక్కించబడ్డ నిర్దోషులు అయిపోయింది నా పరిస్థితి. అయినా అంత అర్జెంట్ అయితే ఆపుకోరా? ఏమైంది బాబాయ్ గారు? ఏముంది బాబాయ్ గారి నామ సంగీతం నుంచి తట్టుకోలేక ప్రసాదం ఆ కుర్చీ తీసుకురావాలి మళ్ళీ ఇందాక మీ తాతగారి గురించి చెప్తూ మధ్యలో ఆపేశాను కాదు అన్న మధ్యలో ఏది ఆపేయకూడదాయా? ఒకసారి మీ తాతగారు గురువు గారు మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలిపెట్టండి సార్, నాకు అసలు సిప్లీలు కూడా లేవండి. అదే నాకు అర్థం కావట్లేదండి. నేను చెప్తానండి. అయ్యా ఆత్మాంశం గారు, మీరు అనుకుంటున్నట్టు మా తాత పేరు వీర వెంకట భూపతి కాదండి, పిచ్చయ్య. మా నాన్న పేరు వెంకటనారాయణ కాదండి, పరందామయ్య. అవును బాబాయ్ గారు, మా నాన్నగారి పేరు పరంధామయ్య. అలాగైతే పట్టాభి గారు మీకు చుట్టాలే ఉండాలి. అయ్యో బాబోయ్ ఆత్మాంశం గారు, ఆత్మాంశం గారు ఏమిటన్నాయా మీ బావమని చూస్తే పట్టాభి గారికి ఇతనికి ఏదో పెద్ద గొడవ జరిగిందా? గొడవ లేదు, నా పిండాకుడు లేదు. అయ్యా మీరు అనుకుంటున్నట్టు అసలు మా కుటుంబ వర్గంలో ఆ పట్టాభి అని మనిషే లేదండి. కావాలంటే ప్రమాణం చేస్తారు. అయ్యా కూర్చోండి కూర్చోండి సార్. సార్ నాది అసలే చిట్టిగడి మెదడు గుప్పడి గుండె, మీరు పెట్టే పరిస్థితికి కట్టుకోలేవండి బాబు, నన్ను వదిలిపెట్టేయండి సార్. ఏమంటారయ్యా నీ పరిస్థితి నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. మా బాధ అది అగ్గిపెట్టి అమ్మా నేను తొమ్మిది తీసుకుంటాను. నేను చేస్తాను సార్, నేను తెప్పిస్తాను. అక్కలేదు సార్, అక్కలేదు మా దగ్గర ఉందంటే మేము తెచ్చుకుంటాం. నా టైం అంతా వేస్ట్ చేస్తాను. నాకు సందేహం బాబు, ఏంటి 2 రోజుల నుంచి వచ్చాను బాబా. మీకే పోయిందండి. 3వ రోజు ఏ పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్తామని భయంగా ఉంది నాకు. బావా నా భయానికి అర్థం లేదంటావు బావా? లేదని నేను ఎలా చెప్తాను బాబు అనిపిస్తున్నామని. ఆత్మీయం కాదు మనం అనుకున్నాం కాదయ్యా. బాగుంది ఎప్పుడు మాట్లాడుతూ ఉండండి, నేను ఇస్తే వస్తాను. బాగానే ఉన్నానండి. మా డీడీ గారితో పని వచ్చాను. వెంటనే వెళ్ళిపోకు, ఒక 4 రోజులు ఉండి వెళ్ళయ్యా. వచ్చేటప్పుడు అలాగే అనుకున్నానులేండి, ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను. ఎందుకో అయితే ఇక్కడ నీళ్ళు నాకు పడవండి. అవసరం లేదయ్యా, మన ఆత్మీయం గారికి వైద్యం కూడా తెలుసు.
మీలాంటి వాడు ఉంటే ఏమైనా దొరుకుతుందా? అమ్మాయి ఏమైందండి? బాగానే ఉంది కదా. ఏమైంది అని నన్ను అడిగితే అలాగే మీ సుబ్బుతులు అడగలే. నేనేం చేశానండి? గోవింద యాక్షేకో గోవింద యాక్షేకో ఒకసారి ఇంతకాలం గురించి మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నానయా ఇలాంటి ఘనకార్యాలు చేస్తానని. నేను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి అనుమానిస్తూనే ఉన్నానండి. ఈ ఇంట్లో ఏదో కుట్ర జరుగుతుంది అని. ఏమన్నా బావా, నువ్వేదో పెద్ద మనిషి అనుకున్నాను నేను. ప్రసాదం ఏంటయ్యా అని విషయం ఏంటో తెలియకుండా ఎంత మాట్లాడు. నేను అడుగుతుంది కూడా అదే కదండి. అతన్ని అడిగితే అతనే చెప్తాడండి. నన్ను అడగండి, నేను చెప్తాను. మరి మీరే చెప్పండి. చెప్తానయా, మీ ఘనకార్యం చెప్తాను. ప్రసాదం రావా? మీ బాబు మీ మామయ్య ఏమవుతాడు? నాన్న, వాళ్ళ నాన్నకి మీ అక్క ఏమవుతుంది? కోడలు, ఆయన కోడలు నీకేమవుతుంది? అక్క అవుతుందండి. ఏమవుతుంది? బాబా, అక్క అవుతుందండి. రావా? ఏమవుతుందా? అక్క అవుతుంది. మీ అక్క తల్లి కాబోతుందయా? గందరగోళం చేసి పడేశారు కదండి. మామూలుగా నువ్వు మాత్రం తప్పు చేసావా? కేవలం నువ్వు శత్రువులు చూసినట్టు చూసారా? సారీ బాబా, సారీ. ఆత్మజీ గారు, మీకు వైద్యం తెలుసండి. కాకపోతే ఈ విషయాన్ని ఇంత సీరియస్గా చెప్పాలా? ఏమైంది? ఇన్నాళ్ళకి ఇంట్లో కంటి పిల్ల గురించి ఎందుకమ్మా సిగ్గుపడ్డావు? అమ్మా, స్త్రీకి మంగళసూత్రం పిల్లలే శివులమ్మా. పిల్లలే శివులు. ఎందుకంటే ఈ రోజు నుంచి నీళ్ళు తీసుకురావడం, వంట చేయటం, ఇంట్లో ఏది చేయకూడదు. అవునక్క, అవన్నీ బాగా చూసుకుంటాడు. ఇక్కడి నుంచి ప్రతి నెల పరీక్ష చేయించుకోవాలి. బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా గమనించాలి. డాక్టర్ గారు చెప్పిన సూచనలు మాత్రమే పాటించాలి. తాజా ఆకుకూరలు, పప్పు దినుసులు, తాజా కూరగాయలు మాత్రమే వాడాలి. గుర్తుంచుకోండి, తల్లి బిడ్డల పుట్టే కుటుంబానికి శక్తి. టింగ్ టింగ్. అంటే ఆలస్యం ఎందుకు? భోగం పరీక్ష చేయించేందుకు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బాయిలు మధ్యలో ఈయనేమిటి అని అనుకోకపోతే ఒక్క మాట చెప్పండి. ఏమన్నా నీకేమైనా అనుమానం ఉందా చెప్పడానికి? కానీ ఒక షరతండి. ఏమిటో అది? మమ్మల్ని పక్కగా అప్పారావుతోనో సుబ్బారావుతోనో పోల్చి మా బుర్రలో పుచ్చకెళ్ళా తినకండి. అలా నా ప్రమాణం చేయండి. వాగ్దానం అవును. ఇచ్చేసారా? ధన్యులు సార్, మీకు చెప్పండి. చెప్పేదేమన్నాయా? నువ్వు మేనమావ కాబోతున్నావు, రాఘవేంద్ర గారు తాత కాబోతున్నాడు, చంద్రబాబు తండ్రి కాబోతున్నాడు. మన భారతమ్మ తల్లి కాబోతుంది. తల్లి కాబోతుంది. అయ్యో, ఇది మనం అందరం ఖచ్చితంగా సంతోషపడాల్సిన సమయం. అసలు ఆనందానికి ఆరోగ్యానికి కావాల్సింది ఏముంది? డబ్బు, నో. నవ్వు, నవ్వు. మన భారతమ్మకు పుట్టబోయే బిడ్డకు స్వాగత గీతం పలుకుతూ అందరూ చప్పట్లు కొడుతూ ఆనందాన్ని కష్టపడతారు. ఓకే కదా? 1 2 3.
నువ్వు చెప్పిన వారితో పాటు దగ్గరికి వెళ్ళి బత్తాయిలు కూడా తెచ్చానమ్మా. అమ్మా కడుపుతో ఉన్న వాళ్ళకి ఇష్టమని పోహమాలు కూడా తెచ్చానమ్మా. చింతకాల కోసం వెతికానమ్మా. ఎక్కడ కనుక్కోలేదు. ఏం జరిగిందా? హలో మాట్లాడమా? రాఘవయ్య గారు అంతా కులాసారా? ఎందుకంటే ఒకరు పూజు పట్టిన దగ్గర అలా పోయారు. అదో చెప్పడం ఇష్టం లేకపోతే సరిపెట్టుకుంటాను. ఎంతైనా నేను పరాయి వాడి కదా, పరాయి వాడి అయినా ఎందుకు సరిపెట్టుకోవాలి? నిజాన్ని నిర్భయంగా హక్కు నాకుంటాయా? అప్పించారా? చంద్రం, అతను ఏం జరిగిందో నాతో మీరంతా ఎందుకు మాట్లాడటం లేదో నాకు తెలియాలి. చంద్రం, నీకు నేను ఎంత పరాయవాణి అయిపోయినదే. మీరు పరాయవాణి అయిపోయారని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. మనలాంటి వాళ్ళు అనుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన విషయం. మీకు ఎలా చెప్పాలో తెలియక అంత సిగ్గుపడాల్సిన పనే కాదు. గుండెలు గుర్తుకోవాల్సిన బలవుతారా? మధ్యలో నేనెందుకండి మంగయ్యలాగా? వాళ్ళు వీళ్ళు ఎందుకండి? మీరే చెప్తారు. భారతికి అబార్షన్ చేయించాలనుకుంటున్నా. అంటే అంటే ఏంటా ప్రసాదం? కడుపు తీయించుకోవటం అండి. తెలుసురావా కడుపు తీయించుకోవడం అండి. చంద్రం, ఇప్పుడు పని చేయాల్సిన అవసరం వచ్చిందా? పెదపకాలం కదండి, వేదవ ప్యాషన్ లేక లేక ఈ ఇంట్లో ఇన్నాళ్ళకి చంటిబిడ్డ తిరిగే రోజు ఉందని అందరూ ఆనందపడిపోతుంటే దాన్ని కడుపులోనే హత్య చేయాలని చూస్తున్నాడండి దుర్మార్గుడు. చంద్రం, మన నాన్నని కాబోతున్నానని చెప్పి ఎంతో ఆనందపడిపోయావు. మరి సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావా? కడుపులో పెరుగుతున్నది మగ పిల్లాడు అని అనుకుని మొన్న అనవసరంగా ఆనందపడిపోయాడండి. ఈ రోజున ఆడపిల్ల అని తెలిసి దాని పిండాన్ని పురుగులు చంపినట్టు చంపాలని చూస్తున్నాడండి. అంటే పేషెంట్ చేసేటండి మొదనత్వపు టెస్ట్. ఆ టెస్టులో ఇతగాడు ఆడపిల్లకి తండ్రి కాబోతున్నాడు అని స్పష్టంగా చెప్పారట. అందుకని ఆ ఘనకార్యాన్ని పూనుకున్నాడు. మీరైనా బుద్ధి చెప్పండి కొద్దిగా. అవునా? అవును, సత్యం చెప్పండి. సమస్యల భయంతో ఆడపిల్లలను కూడా మగవాళ్ళుగా మార్చాలనుకున్న ఆధునిక సామాజిక పరిస్థితుల్లో ఆడపిల్లలు క్షణం మరుచేస్తూ పెళ్లి చేసి ఆ భర్త వేధింపులకు అర్థ సాధింపులకు తట్టుకోలేక, అలాంటివి నాకు ఇష్టం లేక నేనే గతంలో చెప్పాను. మీలాంటి ప్రభుత్వం ఉంటే ఆడపిల్ల పుట్టుకే అయిపోతుందిరా. చంద్రం, మధ్యలో ఏనేమిటి అనుకున్నావు సలహా?
ఆడపిల్లైనా మగపిల్లనైనా వాళ్ళను బ్రతికించేది చుట్టూ ఉన్న సమాజం కాదు, కర్మ సిద్ధాంతం అంతకంటే కాదు. చిటికెడు జ్ఞానం, పిడికెడు ఆత్మవిశ్వాసం. ఇవే ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు ఇవ్వవలసిన నిజమైన ఆస్తులు. అనుభవంతో చెప్తున్నా, అర్థం చేసుకో. అయినా చదువుకున్నా కదా, ఏమైపోయింది అని సంస్కారం అనేది కావాల్సింది చదువు కాదండి, బుద్ధి. ఆ మాట ఆడపిల్లల తండ్రిగా పుట్టుకునే వరకు కూరుకుపోయిన మీరు కాదండి అవ్వచ్చింది. ఎవరు ఏమనుకున్నా నా నిర్ణయం మాత్రం ఈ విషయంలో నిర్ణయించవలసింది నువ్వు కాదురా, అమ్మాయి. మరి భారతి నానా అనవసరంగా నా సొంత విషయాన్ని పూర్తి చేసుకో. నీ సొంత విషయమా? పెద్దవాణ్ణి నేను ఇంకా బతికే ఉన్నానన్న విషయాన్ని నీకు గుర్తు చేయనుంది, చూసావు? పొరపాటు. నీకు ఇందాకే చెప్పాను కదా, ఆరోగ్యంలో పుట్టడం అంటే మామూలు విషయం కాదయ్యా. నీ నిర్ణయాన్ని మార్చుకో చంద్రం. చూడండి, మీలాంటి పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కాదు. ఆడపిల్లల్ని కనపడం పెద్ద సమస్య కాదండి, కంటే పెంచడం సమస్య. పెంచితే పెళ్లి సమస్య, పెళ్లి అయితే తన సంసారంలో సమస్య. అవునయ్యా, నీలాంటి ప్రభుత్వులుంటే ఆడ పుట్టికే ఒక పెద్ద సమస్య అయిపోతుందయ్యా, ఒక పెద్ద సమస్య అయిపోతుంది. పెద్దవాళ్ళను బాధపడడం శుభం కాదు, శుభం కాదు. మీరు ఎవరిని బాధపడాలని కాదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. తెలివి గలవాడు భవిష్యత్తుని అందమైన వాస్తవంగా మర్చుకుంటాడు, కానీ భయంకరమైన కలగా ఊహించుకోడు. అయినా నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నావు? అందులో ఆడపిల్ల పుట్టడం అంటే ఆది లక్ష్మి పుట్టినంత ఆనందంగా ఉంటుందాయా, ఆనందంగా ఉంటుంది. ఏ బరువు బాధ్యతలు లేని మీ దగ్గర సలహా తీసుకున్నంత పిచ్చి వేరే ప్రశ్నలు ఎక్కడాయా? మా సలహాలు సంప్రదింపులు నీకు అనవసరమే, కానీ నీ భార్య మనసు ఏంటో తెలుసుకున్నా? దాన్ని అడిగేది ఏంటండి? నా నిర్ణయమే దాని నిర్ణయం. ఆత్మహత్య వెళ్ళాలని తప్పని కాదు. నీ కన్నీళ్ళు తుడిచే చెప్పి ఈ చేతులు ఎందుకంటే అర్థం బాధపడతాడు. నీ కడుపులో పుట్టిన బంగారు పుట్టేనుకున్నావా? ఒక ఆడ మనసు ఏం కాలేదు. బాగా చెప్పినట్టు చెప్పి మా మనస్సాక్షిని చంపుకుంటే ప్రతి మగవాడు ఆడదాని విషయంలో కృతజ్ఞుడే. కృతజ్ఞుడే. నా పరిస్థితి చూస్తుంటే మీకు నవ్వు వస్తుంది కదా. అవునమ్మా, నీ సంతోషాన్ని చూసి బాధపడ్డాను. ఇప్పుడు నీ దుఃఖాన్ని చూసి అమ్మా, నేను పిచ్చివాడిని కానమ్మా, దురదృష్టవంతుణ్ణి. మీ ఆయన గారు అన్నట్టు ముందు వెనుక ఎవరు లేని గొడ్డుబాతుడు కానమ్మా. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, కానీ ఇప్పుడు లేరు.
వాళ్ళకి పెళ్లిళ్ళు చేయలేని నా అసమర్థతకు గుర్తుగా చార్మినార్ మీద నుండి భాగ్యనగరం గుండెల మీదకు నుండి ఆత్మహత్య చేసుకొని తెచ్చిపెట్టారు. అమ్మా, రక్తపు మరుగులో ఉన్న నా పిల్లలు నాకు ఇచ్చిన సందేశం ఎంతో తెలుసా అమ్మా? నాన్న, నువ్వు మమ్మల్ని పెంచలేని అసమర్థుడివి కాదు, దుర్మార్గుడివి కాదు. అరే, నా మీద చాలు పడ్డాను. అప్పటి నుంచి నా పిల్లల్ని నీలో చూసుకుంటూ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చచ్చిపోయి తప్పు చేశారేమో అని బాధపడేవాడిని. ఇప్పుడు నీ బాధను చూసి ఒక మాట మాత్రం నిజమమ్మా, నేను నా పిల్లల్ని శారీరకంగా పెంచానే కానీ మానసికంగా పెంచలేకపోయానమ్మా. అది నా అసమర్థత. అది నా అసమర్థత. సారీ అమ్మా, నువ్వే పుట్టిన దుఃఖంలో ఉన్నావు. బాధ పెట్టావు. సారీ అమ్మా. చెప్పండి. చెప్పేదే ఉందమ్మా, పుట్టి పెరిగి సమస్యలతో చచ్చిపోతున్న ఆడబిడ్డలకు సంబంధించిన పాత కథ నాది. అసలు ఆడపుట్టికే ఒక సమస్యగా పరిగణించిన కొత్త కథ అనేది మా ఈ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం మీరిస్తేనే సరికొత్త కథ పుట్టుకొస్తుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, నేను నా బిడ్డని శారీరకంగా పెంచాను కానీ మానసికంగా పెంచలేకపోయాను. ఆ మాటకు వస్తే తల్లిదండ్రులు బిడ్డలకు ఇవ్వవలసింది చిటికెడు జ్ఞానం, పిడికెడు ఆత్మవిశ్వాసం. అదే తల్లిదండ్రులు బిడ్డలకు ఇవ్వవలసిన నిజమైన ఆత్తులు. ఆలోచించమ్మా, అమ్మలా ఆలోచించు, అమ్మలా ఆలోచించు. ఎందుకంటే అంత బాధపడతావు? నీ కడుపులో పుట్టే బంగారు ఇలాంటి తేలిక తీసుకోకపోతే ఒక్క అనుకోవడం ఉంది పోయి నా మాట త్వరగా రెడీ. బిడ్డల్ని పెంచడమే ఇబ్బంది అనుకుంటే నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తాను. నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. అంటే నేను తల్లిని కావడం మీకు ఇష్టం లేదా? ఆడపిల్లలకు తల్లి కావడం ఇష్టం లేదని చెప్పాను. ఒకవేళ వారికి మగపిల్లలు పుట్టకపోతే అలాగే ఉండిపోతాం. ఏం జరుగుతుంది? అనవసరంగా నేను స్కిచ్ త్వరగా రెడీ. తండ్రి ప్రేమ కూడా వ్యాపారం అని
మీరు అనుకున్నంత సంకుచితమైంది కాదు. ఆ విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఆడపిల్లలతో సతమతమవుతున్న ఎన్నో కుటుంబాలు చూశాను, కొంత అనుభవించాను, నీకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నువ్వు నా భార్య, నా మాట వినాలి. వింటావంటే నేను మీ భార్యనండి. దానికి ఏ రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు. మీ భార్య మనసు ఏమిటో తెలుసుకోవాలని కూడా మీకు అనిపించడం లేదా? నీ అవసరం అంతా అవసరం అనిపించలేదు. ఎందుకని? నువ్వు బరువు బాధ్యత పోసేంత వరకే, పుట్టినప్పుడు వరకే నీ బాధ్యత. తెలుసుకో. నేను ఆలోచించే వాళ్ళకి కావాల్సింది భార్య కాదు, మీ ఆవేశాన్ని చల్లార్చే ఒక వస్తువు, భార్య లాంటి వస్తువు. మీరు కోరుకున్న విధంగా బొమ్మలను విసిరించే ఒక విషయం. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. ఎందుకని అంత కోపం మీకు? ఆ భార్య నా మాట వినాలనుకోవటం బుద్ధి తక్కువ అనుకుంటావా? భార్య కూడా మనిషి అని ఆలోచిస్తే లేకపోతే చేతులు చేసే వ్యభిచారం. అందుకే అన్నారు, ఆడవారికి జ్ఞానం ఉంటే ఇలాంటివి వస్తాయని. భగవానికి అహంకారం అలంకారం అని అనలేదు. ఎవరేం చెప్పారో నాకు తెలియదు. నా నిర్ణయం మాత్రం జరగాల్సిందే. దయచేసి నా మాట మీకు చేతులు ఎందుకు నమస్కరిస్తున్నాను. దయచేసి ఆలోచన మార్చుకోండి. మార్చుకోనని 1,00,000 సార్లు చెప్పాను. అయితే నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. బాగా ఆలోచించుకునే మాట్లాడుతున్నావా? చూడు, నీ కడుపులో పెరుగుతున్న ఆత్రాలు వ్యక్తుల బుద్ధి సమస్య కాదు, జీవితాలకు సంబంధించిన సమస్య. తెలిసే తెగిస్తున్నావు అన్నమాట. తెగింప? ఇది తెగింప కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే దాన్ని చిన్నవేయాలి అని ఆలోచిస్తున్న నీ రాక్షసత్వాన్ని ఆపాలి అనే తపన. ఏ పేరు పెట్టుకున్నా నా నిర్ణయం మాత్రం ఇంతే. అయితే నా నిర్ణయాన్ని కూడా వినండి. ఒక స్త్రీగా, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఈ కడుపులో ఉన్న మాంసపు ముద్ద ఏ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో తెగించి మాట్లాడుతున్నానే. ఇంత తెగించి మాట్లాడితే నువ్వు చూస్తూ పోవడానికి నేనేమన్నా ఆడిపోతున్నావా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? కేవలం బ్రతకడానికి మాత్రమే భర్త దిక్కైతే ఆ దిక్కు నాకు లేకపోయినా పర్వాలేదు. మాట్లాడుతున్నావు నువ్వు? సరే, నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నీది అనుకున్నది ఏది నేను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడం ఇలాగే వెళ్ళిపోతాను. సరిపోతుందా? నా జీవితం మీద నాకు నమ్మకం బాగానే. ఇకపోతే మీది అనుకున్న వస్తువు నా దగ్గర ఏది లేదు అనే అనుకున్నాను. చూడు, నీ నమ్మకాలు విశ్వాసాలతో నా పని లేదు. నీ చెప్పినట్టు చేయాలంటే. నిజమేనండి, నేను అనుకుంటే సరిపోతుందా? మీది అనేది నా దగ్గర ఏముంది? ఇదిగో ఈ పొట్టు, ఈ గాజులు, ఈ పూలు, ఈ కాటుక ఇవన్నీ నాకు పుట్టుకతోనే వచ్చిన ఆస్తి. ఇకపోతే మీది అనేది రాదు. ఏడడుగుల సాక్షిగా నేను కట్టిన ఈ తాయి ఇది మీదండి. అది దీన్ని మీకే ఇచ్చేస్తున్నాను. తెగించి ఏం చేయాలి? ఈ తాళి పట్టంటే నాకు అపారమైన గౌరవం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏమి చేయలేకపోతున్నాను. ఇకపోతే మీది అనేది నా దగ్గర ఏమీ లేదు అని అనుకుంటున్నాను. ఈ ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప
కుసంస్కారం మీరు అని నేను అనుకోను. నాకు కావాల్సింది నీ వృత్తి మీద ఉన్న వస్తువులు కాదు, నా గుర్తుగా నీ కడుపులో పెరుగుతున్న ఆ నెక్కలు చూస్తే చిత్రమైపోతుందండి. అదే అదే నాకు కావాలి. అందుకే నేను ఇబ్బంది పడుతున్నాను. అదే ఎప్పుడు ఇస్తావు? మీరు ఈ పరిస్థితులు మారి ఈ సకల సృష్టికి ఆధారమైన ఈ తల్లి గర్భంలోనే ఈ బిడ్డ ఎదుగుతుంది. ఈ తల్లి గర్భల పైన పెరుగుతుంది. ఈ తల్లి జ్ఞానంతోనే ఎదిగి పెద్దదవుతుంది. మనసున్న మనిషి అయితే మారడానికి ప్రయత్నించండి. మీ సమస్యకు పరిష్కారం ఇదేనా? ఏం చేయమంటారు బాబాయ్ గారు? ఆయన కోసం భోగదాన్ని కప్పట్టారా? అవుతారు. చెవిటి దాన్ని కప్పట్టారా? అవుతారు. కానీ మనసుంటే కూడా రాయని కప్పట్టారు. అవ్వలేదు బాబాయ్ గారు, అవ్వలేదు. మాధవయ్య గారు, పిల్లలు ఈ నిర్ణయానికి వచ్చారండి. మీ పెద్దల్ని వాళ్ళ గుట్ల పట్టించి చూస్తే వాళ్ళ భవిష్యత్తు కడదారి పడుతుందండి. పెద్దతనానికి చూపు మొదగించి నోరు పడిపోయిందండి. ఎవరా ప్రసాదం? మౌనంగా ఉండడమే అక్కపట్ల బాధ్యత అని నువ్వు అనుకుంటున్నావా? బాధ్యత నా బాధ్యత దానికి 4 రోజులు అన్నం పెడుతుందండి. దాని జీవితానికి ఏమన్నా భరోసా ఇస్తుందా? అయినా మా అక్క పిచ్చిది కాదులేండి, అక్షరాలు నేర్చుకున్న పండితురాలు. దాన్ని ఇదిగో ఇలా సాత్వికం చేసుకుంటుంది. చేసుకోను మరి. చంద్రం, మీ దాంపత్య జీవితానికి ఏ ముగింప? ఆడదానికి సొంత ఆలోచనలు ఉంటే ముగింపు ఇలాగే ఉంటుంది. కనీసం మీరైన బుద్ధి చెప్పండి. ఆమె అహంకారం గౌరవాన్ని తెచ్చిపెట్టుకుంటుంది, సంస్కారం ఇచ్చి పుచ్చుకుంటుంది. భార్య మనస్సు ఏమిటో తెలుసుకోకుండా ఆవిడ మీద ఆధిపత్యం చలాయించడమే సంస్కృతి అని నువ్వనుకుంటే పొరపాటే చంద్రం. ఆలోచనారు ఇది పూర్తిగా మా సొంత విషయం. అబ్బా అబ్బా, భలే రహస్యాన్ని చెప్పావా? మరి ఇంత కాలం వచ్చింది, ఇంత వయసు వచ్చింది, నాకు తెలియకపోయా. ఇది మా కుటుంబ విషయం అండి అని ఊరుకోవడానికి నేనేమైనా మీ నాన్న రాజమైన కాదయ్యా. ఆ ఎస్కేపిస్ట్ అయినా ఈ ప్రసాదాన్ని అంతకంటే కాదు. నిజాన్ని నిక్కచ్చిగా నిలదీసి అనగల మనిషినయా, మనిషినే. రామ్మ కూర్చోకండి. చంద్రం, నీ దృష్టిలో ఈ గర్భం సుధారాముని మంగ తయారు చేసే మైల సంచి మాత్రమే. కానీ నా దృష్టిలో జాక్షి రాణి రుద్రమదేవిలే కాదు, ఈ కంప్యూటర్ యుగంలో యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ఎందరో నారీమణులకు జన్మనిచ్చిన పుణ్యస్థలం ఈ గర్భం. అంతేకాదు, నిన్ను మన వాటి మెదళ్ళు పుచ్చిన మేధావులందరికీ
చుక్కల్ని తన పేగుల్లో ఇముడ్చుకొని మాంసపు ముద్దకు ఆకారం ఇవ్వగల మరో బ్రహ్మలోకం ఈ గర్భం. బాధ్యత మరిచిన ఆధునిక పథకట్ల కింద కళ్ళు తెరవని స్త్రీ శిశువులు కైపోతూ పెట్టే సాగు కేక మనం వినకపోతే రేపటికి తల్లి లేదు, చెల్లి లేదు. ఇన్ని కోట్ల సంతానాన్ని ముచ్చుకున్న పవిత్ర సూత్రానికి భవిష్యత్తే లేదు. ఆలోచించండి, ఆలోచించండి. వివక్షతతో కూడిన ఈ భ్రూణయాగం వికారమై సమాజాన్ని ఆవహించి రేపటి మన నాగరికతను ప్రశ్నించకముందే ఇన్ని కోట్ల సంతానం కల మన భారతమ్మ గొడ్రాలు కాకుంటే మీకు 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 మెదడుంటే మనస్సుంటే ఒక్కసారి ఈ నిజాన్ని ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి ఒకటే ఆడదాని చావు పుట్టుకల నిర్ణయానికి కారణమైతే మానవ చరిత్ర అనే మహాగ్రంథం శతాబ్దాలకు ముందే మూతపడి ఉండేది. once again I repeat it. ఆడదాని చావు పుట్టుకల నిర్ణయానికి ఆర్థిక పరిస్థితి ఒకటే కారణమైతే శతాబ్దాలకు ముందే మానవ చరిత్ర అనే మహాగ్రంథం మూతపడి ఉండేది.